శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 44వ నామం గురించి తెలుసుకుందాం. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మొత్తం 16 అక్షరాల నామం అన్నమాట. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణాయై నమః అని నమస్కరించుకోవాలన్నమాట. ఇప్పుడు దీని నామార్థం ఏంటో చూద్దాం. నక అంటే గోళ్ళ యొక్క అని, దీదితి అంటే కాంతుల చేత అని, సంచన్న అంటే చక్కగా కప్పివేయబడిన అని, నమత్ అంటే నమస్కరించుచున్న, జన అంటే జనుల యొక్క, తమోగుణ అంటే అజ్ఞానము గలది అని. ఈ నామంలో ఉన్న పదాలను ఒక్కొక్కటిగా చూస్తే నక అంటే గోళ్ళు, దిదితి అంటే కాంతి, సంచన్న అంటే కప్పివేయడం, నమజ్జన అంటే నమస్కారం చేసే జనాలు అని, తమో గుణం అంటే చీకటి అజ్ఞానం అని. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుందంటే ఈ పదాలన్నీ నేరుగా కలిపేస్తే అమ్మవారే అజ్ఞానం కలది అని తప్పుడు అర్థం వస్తుందన్నమాట. ఇలా మనం అర్థం చేసుకోకూడదు. మరి ఎలా చేసుకోవాలంటే అమ్మవారి గోళ్ల కాంతిని నమస్కారం చేసే జనాలు అజ్ఞానం అనే చీకటిని కప్పివేస్తుంది అని, లేదా తొలగిస్తుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలంటే అమ్మవారి యొక్క కాలి గోళ్ళ గురించి చెప్తున్నారన్నమాట. అమ్మవారి యొక్క నామంలో నకదీదితి అంటే కాళ్ళ గోళ్ళ కాంతి అన్నమాట. నమజ్జన తమోగుణ అంటే నమస్కరించే భక్తులలో ఉన్న అజ్ఞానం అని అర్థం. అంటే అమ్మవారి పాదాల వద్దకు వినయంతో ఎవరైతే వంగి నమస్కరించుకోగలుగుతారో వారికి అమ్మవారి యొక్క కృప కాంతి ప్రసరించి వారి లోపల ఉన్న చీకటిని తొలగిస్తుంది అని ఇక్కడ అర్థం. ఒకసారి దివ్య లోకాలలో ఒక అద్భుతమైన సందర్భం ఏర్పడిందనమాట. బ్రహ్మ, ఇంద్రుడు ఇంకా అనేక దేవతలందరూ కూడా ఒకటే చోటకి చేరుకున్నారు. వాళ్ళందరి మనసులలో కూడా ఒకటే కోరిక. ఏంటది అంటే ఆ పరమేశ్వరి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క కృప పొందడం అనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే అమ్మవారి యొక్క దర్శనం కోసం వచ్చారో ఈ దేవతలందరూ కూడా వారు కిరీటాలను ధరించి ఉన్నారనమాట. ఆ కిరీటాలన్నీ కూడా మణులు, మాణిక్యాలు, వజ్రాలతో నిండిపోయి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కాంతి చూస్తే ఎవరికైనా సరే అద్భుతంగా అనిపించాల్సిందే. కానీ ఆ దేవతలందరికీ కూడా ఒక విషయం బాగా తెలుసనమాట. ఏంటది అంటే తమ దగ్గర ఎంత కాంతి ఉన్నా కూడా అమ్మవారి కాంతి ముందు అదంతా కూడా చాలా చిన్నదే. అప్పుడు వాళ్ళందరూ కలిసి అమ్మవారి సమీపానికి చేరుకున్నారు. అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చి ఒక్కొక్కరుగా శిరస్సు వంచి నమస్కరించుకోవడం మొదలుపెట్టారు. ఆ క్షణం ఎంతో దివ్యమైనదనమాట. దేవతల కిరీటాలలో ఉన్న రత్నాల యొక్క కాంతి అమ్మవారి పాదాలను తాకే క్షణం అది. ముఖ్యంగా అమ్మవారి యొక్క కాళ్ళ గోళ్లను తాకినప్పుడు అవి ఆ గోళ్ళు మరింత ప్రకాశంగా మెరుస్తూ కనిపించాయంట. అదంతా కూడా ఎలా ఉందంటే అగ్ని, సూర్యుడు, చంద్రుడు కిరణాలన్నీ కూడా కలిసినట్లుగా ఒక అపూర్వమైన వెలుగులాగా మారిపోయిందనమాట. అక్కడ ఆ వెలుగు నెమ్మదిగా విస్తరించడం మొదలైంది. చూడండి, నమస్కరిస్తున్న దేవతలపై కూడా ఆ కాంతి అనేది పడింది. ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగిందనమాట. ఏంటంటే వారి మనసులో ఉన్న సందేహాలు, భయాలు, తెలియని చీకట్లన్నీ కూడా కరిగిపోవడం అనేవి మొదలయ్యాయి. వారు ఎప్పటి నుంచో అర్థం కాకుండా మిగిలిపోయిన విషయాలన్నీ కూడా ఒక్కసారిగా స్పష్టంగా కనిపించాయన్నమాట. వారు లోపల నుండి ఒక కొత్త వెలుగుని అనుభవించారు. ఇలా జరుగుతున్నప్పుడు ఇంద్రుడు చాలా ఆశ్చర్యపోయాడనమాట. ఆహా, ఏమి ఈ మహిమ అని అనుకున్నాడు. బ్రహ్మదేవుడు కూడా సంతోషంతో చిరునవ్వులు చిందించాడు. ఆ సమయంలో వారందరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ చాలా ఆనందంతో ఉండిపోయారు. అప్పుడు ఆ దేవతలందరూ కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే మన దగ్గర ఉన్న జ్ఞానం అది సంపూర్ణ జ్ఞానం కాదు, అసలు జ్ఞానం ఇక్కడే ఉంది అని, అమ్మవారి దగ్గర ఉందని గ్రహించారనమాట. తమ కిరీటాలను వంచి నమస్కరించడం ద్వారా, తమ అహంకారాన్ని వదిలేయటం ద్వారా వారికి ఆ జ్ఞానం అనేది లభించిందనమాట. అమ్మవారు మాత్రం నిశ్శబ్దంగా సౌమ్యంగా కూర్చొని అలానే ఉన్నారు. అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా ఏమి చేయవలసిన అవసరం అనేది లేదు. ఎందుకంటే అమ్మవారి యొక్క కాళ్ళ గోళ్ళ నుండి వెలువడే ఆ చిన్న కాంతి అనేదే సరిపోతుందనమాట. అది ఎవరి జీవితాన్నైనా కూడా మార్చగలిగే శక్తి కలిగి ఉంటుంది. దేవతలే తమ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి అమ్మవారి యొక్క పాదాల దగ్గరికి వస్తే ఇక మనలాంటి వాళ్ళం ఎంత వినయంగా ఉండాలో అమ్మవారి దగ్గర అర్థమైపోతుంది కదా. అందుకే ఆ రోజు
రోజు నుంచి దేవతలందరూ కూడా ఒక సత్యాన్ని బలంగా గ్రహించారనమాట. ఎంత శక్తి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా అమ్మవారి కృప లేకుండా అది సంపూర్ణం కాదు. చూడండి, ఈ కథ ద్వారా మనకు తెలిసిన సత్యం ఏంటి అంటే, మనం కూడా జీవితంలో ఎన్నో సందేహాలతో, ఎన్నో చీకటలను కప్పుకొని ఉంటూ ఉంటాం. కానీ ఎవరైతే భక్తితో అమ్మ పాదాలను పట్టుకొని నమస్కరించుకోగలుగుతారో అమ్మవారి యొక్క కృప కాంతి రూపంలో మనలోకి ప్రవేశిస్తుందన్నమాట. ఆ కాంతి మన అజ్ఞానాన్ని తొలగించి మనకి సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవతలందరూ కూడా ఎంతో శక్తివంతులైన, ఎంతో జ్ఞానవంతులైన వారికి కూడా పరిమితులు అనేవి ఉంటాయన్నమాట. ఆ పరిమితుల వల్లే వారికి కొంత అజ్ఞానం అనేది ఉంటుంది. ఇక్కడ అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం అని అర్థం కాదు, పరమ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేకపోవడం అన్నమాట. అందుకే దేవతలు కూడా ఇక్కడ అమ్మవారి పాదాల వద్దకు వచ్చి నమస్కరించుకుంటూ ఉంటారు. దేవతల కిరీటాలు దేనికి స్థానంగా భావిస్తాం మనం? వారి యొక్క గౌరవానికి, శక్తికి ప్రతీకలుగా భావిస్తుంటాం. అటువంటి ఆ కిరీటాలను వంచి నమస్కరించడం అంటే ఇక్కడ తమ అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి అమ్మవారి యొక్క కృపకు శరణు కావడమేనమాట. ఇక్కడ ఆ సమర్పణ వల్లే వారికి నిజమైన జ్ఞానం లభిస్తుంది అని అర్థం. ఇక్కడ ఇంకొక సూక్ష్మమైన సందేశం కూడా ఉంది. చూడండి, అమ్మవారి శరీరంలో అత్యంత చిన్నమైన భాగం ఏంటి అంటే అమ్మవారి యొక్క కాలి గోళ్ళు అన్నమాట. అటువంటి చిన్న భాగమైన గోళ్ళు కూడా దేవతల యొక్క అజ్ఞానాన్ని తొలగించగలవని చెప్పడం ద్వారా అమ్మవారి శక్తి ఎంత అపారమైనదో మనకి తెలియజేస్తుంది. దీని ద్వారా ఏం తెలుస్తుంది మనకి అంటే, అమ్మవారి శరీరంలోని ప్రతి భాగం కూడా ఎంతో దివ్యమైన శక్తితో నిండి ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ భావాన్ని మరింత విస్తరించి కానీ మనం చూసినట్లయితే, అమ్మవారి పాదాల నుండి అమృత సమానమైన కిరణాలు ప్రసరిస్తూ మనలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయని కూడా శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఇంకా దేవతలు తమ కిరీటాలతో నమస్కరిస్తూ తమ అహంకారాన్ని వదిలి అమ్మవారి పాదాల వద్ద శరణు పొందినప్పుడు అమ్మవారి కాళ్ళ గోళ్ళ కాంతి వారి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అదేవిధంగా మనం కూడా నిజమైన భక్తి వినయంతో నమస్కరించుకోగలిగితే మనలోని చీకట్లన్నీ కూడా తొలగిపోతాయి అని ఇక్కడ అర్థం. ఇదంతా కూడా వసిన్యాది వాగ్దేవతలు ఒక శ్లోకార్థంగా చెప్పబడలేదు. భక్తి నుండి జ్ఞానానికి, అజ్ఞానం నుండి వెలుగుకి తీసుకువెళ్ళే ఒక మార్గదర్శకంగా చెప్పారనమాట. చివరిగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, అమ్మవారి పాద గోళ్ళు కాంతి ఒక్కసారి మనపై పడితే చాలు, మనలో ఉన్న అజ్ఞానమంతా కూడా తొలగిపోతుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇంతకు ముందు చెప్పుకున్న నామంలో మనం ప్రపదముల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ప్రపదము అనే పదాన్ని కానీ విభజించినట్లయితే, ప్ర అంటే ఉన్నతమైనదని, పదము అంటే మాట లేదా వాక్యం అని అర్థం. అందుకే ప్రపదము అంటే సాధారణంగా మనం మాట్లాడే మాటలు లాంటివి కాదు, అది అత్యున్నత సత్యాన్ని చెప్పే వాక్యం అన్నమాట. అలాంటి వాక్యాలనే వేదాంతంలో మహావాక్యాలు అని అంటారు. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో వచ్చే అత్యంత ముఖ్యమైన బోధన అన్నమాట. ఈ మహావాక్యాలు మనకి చెప్పే సత్యం ఏంటి అంటే, మనం అనుకుంటున్నట్లుగా ఈ శరీరం మాత్రమే కాదు, మన అసలు స్వరూపం పరమాత్మతో ఏకత్వంలో ఉన్నది అని. చూడండి, ఉదాహరణకు అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అని అర్థం. ఇది వినడానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ వాటి అర్థాన్ని గ్రహిస్తే మన జీవిత దృక్పథం పూర్తిగా మారిపోతుందన్నమాట. ఇప్పుడు చెప్పుకున్న ఈ భావాన్ని ఈ నామంతో కానీ కలిపి చూసినట్లయితే, అమ్మవారి కాళ్ళ గోళ్ళు ఈ మహావాక్యాలకు ప్రతీకలు అని చెప్పబడింది ఇక్కడ. అంటే అమ్మవారి పాదాల దగ్గరే ఈ మహాజ్ఞానం దాగి ఉందని సూచన. మనం అమ్మ పాదాలకు నమస్కరిస్తే కేవలం భక్తి మాత్రమే కాదు, ఆ మహావాక్యాల సత్యాన్ని గ్రహించే అర్హత మనకి లభిస్తుందన్నమాట. సాధారణంగా మనం అజ్ఞానంలో ఉండి నేను, నా శరీరం, నేను వేరు అని అనుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా తమో గుణం అన్నమాట. కానీ ఈ మహావాక్యాలు మనకి అసలు సత్యాన్ని తెలియజేస్తాయి. ఆ సత్యం తెలిసినప్పుడు అజ్ఞానం అనే చీకటి నుండి పూర్తిగా తొలగించబడతామన్నమాట. అందుకే ఇక్కడ ప్రపదములు అంటే మహావాక్యాలు అని చెప్పడం ద్వారా మనకి చెప్పబడింది ఏంటంటే, అమ్మవారి కాళ్ళ గోళ్ళ కాంతి అంటే ఈ మహావాక్యాల జ్ఞానం. ఆ జ్ఞానం మనలో వెలిగితే మనకు ఇక చీకటి అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ భావాన్ని లోతుగా కానీ మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, చూడండి, ఈ నామం ద్వారా మనం అమ్మవారి యొక్క కాళ్ళ గోళ్ళు కేవలం కాంతిని విరజిమ్మే భాగం మాత్రమే అని కాకుండా, అవి జ్ఞానానికి
జ్ఞానానికి ప్రతీకలు అని కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ అమ్మవారి యొక్క కాళ్ళ గోళ్ళు మొత్తం 10. ఆ 10 అనే సంఖ్య ఇక్కడ యాదృచ్ఛికంగా చెప్పినది కాదనమాట. వాటిల్నే ఇక్కడ దశ ఉపనిషత్తులుగా సంకేతించబడినాయి అనమాట. ఆ 10 ఉపనిషత్తులు కూడా వేదాంత జ్ఞానానికి మూలాధారాలు. ఈ ఉపనిషత్తులు మనకి పరమ సత్యం, ఆత్మతత్వం, జీవన రహస్యం గురించి బోధిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ భావాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకుంటే అమ్మవారి కాళ్ళగోళ్ళ నుండి వెలువడే కాంతి అంటే ఈ ఉపనిషత్తుల ద్వారా వెలువడే జ్ఞానం అని అర్థం అన్నమాట. ఇక్కడ ఎలా అంటే ఒక చీకటి గదిలో దీపం వెలిగిస్తే చీకటి ఎలా అయితే మాయమైపోతుందో అలాగే ఈ ఉపనిషత్తుల జ్ఞానం మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది. ఈ ఉపనిషత్తులు మనకి నేను ఎవరు, జీవితం యొక్క అసలు సత్యం ఏంటి, బ్రహ్మం అంటే ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తాయన్నమాట. ఈ జ్ఞానం కానీ లేకపోతే మన బయట ప్రపంచంలోనే తలములకలైపోయి అసలు సత్యాన్ని గ్రహించలేకపోతామన్నమాట. దానినే ఇక్కడ అజ్ఞానం అని అంటారు. అమ్మవారి కాళ్ళ గోళ్లను ఈ ఉపనిషత్తులతో పోల్చడం ద్వారా మనకి చెప్పే సంకేతం ఏంటి అంటే కాళ్ళ గోళ్ళు శరీరంలో అత్యంత దిగువన ఉన్నప్పటికీ కూడా అవి అత్యంత విలువైన విజ్ఞానానికి ప్రతీకలుగా చెప్పబడినాయి. ఇక్కడ అంటే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందో చూడకూడదు, అది ఎంత ఉన్నతమైనదో చూడాలన్నమాట. అమ్మవారి పాదాల దగ్గరే ఈ మహా ఉపనిషత్తుల సారాంశం ఉందని సూచిస్తుందన్నమాట ఇక్కడ. అందుకే దేవతలు కూడా అమ్మ పాదాలకు నమస్కరిస్తారు, ఎందుకంటే అక్కడే పరమ జ్ఞానం ఉందని ఆ దేవతలు కూడా తెలుసుకున్నారు కనుక. ఇంకా ఇక్కడ మరొక సూక్ష్మమైన భావం ఏంటంటే చూడండి, ఉపనిషత్తులను మహావాక్యాలు అని కూడా అంటారు. అవి మనకు ఆత్మ సాక్షాత్కారం వైపుకు నడిపించే వాక్యాలు. వాటిల్నే ఇక్కడ తత్వమసి, అహం బ్రహ్మాస్మి వంటి మహావాక్యాలు మనలోని అజ్ఞానాన్ని నాశనం చేస్తాయన్నమాట. ఆ మహావాక్యాలే అమ్మవారి యొక్క కాళ్ళ గోళ్ళ కాంతిగా ఊహించబడినాయి ఇక్కడ. అంటే భక్తి రూపంలో అమ్మ పాదాలకు నమస్కరించడం అంటే జ్ఞాన రూపంలో ఉపనిషత్తులను గ్రహించడం. ఈ రెండూ కూడా ఒకటే మార్గాన్ని చెప్పబడుతున్నాయి అన్నమాట ఇక్కడ. అందువల్ల ఈ భావం మనకి చెప్పేది ఏంటంటే అమ్మవారి కాళ్ళగోళ్ళ కాంతి అంటే కేవలం భౌతిక కాంతి కాదు, అది ఉపనిషత్తుల జ్ఞానం. ఆ జ్ఞానం మనలో అజ్ఞానం అనే చీకటిని పూర్తిగా తొలగిస్తుంది. మనం నిజమైన వినయంతో అమ్మని కానీ ఆశ్రయించగలిగితే ఆ ఉపనిషత్తుల సారం మనకి అనుభవంగా మారుతుందన్నమాట. అప్పుడు మనం కేవలం వినటం, చదవటం మాత్రమే కాదు, ఆ సత్యాన్ని జీవిస్తూ బతుకుతామన్నమాట. అదే ఈ నామం యొక్క అంతరార్థం. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నది సాధారణ విషయం కాదు, అమ్మవారికి సంబంధించిన ఒక నామం. అలాంటి నామం గురించి తెలుసుకోవాలంటే అది ఎంత లోతుగా ఉన్నా సరే మనం ఆ లోతుకి దిగాల్సిందే. ఈ నామాన్ని కానీ చూసినట్లయితే అమ్మవారి యొక్క కాలి గోళ్ళ నామం అన్నమాట. అది బయటికి చూస్తే చాలా సులభంగా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్లే కొద్దీ ఇందులో ఉన్న అర్థాలు, రహస్యాలు మరింత లోతుగా మారతాయి. ఒక్కసారి విని పూర్తిగా అర్థం చేసుకునే నామం కాదిది. అందుకే ఈ నామాన్ని ఈ వీడియోలో తొందరగా చెప్పేయటం కంటే నెమ్మదిగా అర్థమయ్యేలాగా 2 భాగాలుగా వివరించి మీకు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు చూసింది మొదటి మెట్టు మాత్రమే, ఇంకా లోపల దాగి ఉన్న గూఢార్థం ఇంకా చాలా ఉంది. అది రేపటి వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి ఈ నామం యొక్క పూర్తి మహిమను తెలుసుకోవాలంటే 2వ భాగాన్ని కూడా తప్పకుండా చూడండి. అక్కడే ఈ నామం యొక్క అసలు లోతేంటో మీకు తెలుస్తుంది. ఇంకా ఈ నామం ద్వారా ఆది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్పింది కూడా మనం రేపటి వీడియోలో వివరించుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.